సమాజము ఎంతో నష్టపోతున్నది. ఎయిడ్స్ వ్యాధి అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా అది అంటించుకునే వ్యాధి. ఎందుకంటే ఈ వ్యాధి ఓన్లీ ఏంటంటే సెక్చువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే 99-98% వస్తూ ఉంది. మిగతా అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, కంటామినేటెడ్ నీడిల్స్ కానీ, ఇప్పుడు నీడిల్స్ కూడా అందరూ డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నారు. బ్లడ్ సప్లై వల్ల కూడా మనకు చాలా తక్కువ. ఓన్లీ ఏంటంటే అన్సేఫ్ సెక్స్ ద్వారా, సెక్చువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఈ డిసీజు వ్యాపిస్తుంది. ఈ డిసీజ్ గురించి మరి అందరూ అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి తెలుసుకొని ఉండాలి. ఈ వ్యాధి రాకుండానే మనం జాగ్రత్త పడాలి తప్ప ఒకసారి వ్యాధి అంటుకున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ ప్రివెన్షనే చాలా ముఖ్యమైనది. మరి దాని మీద దృష్టి పెట్టి మరి ఈ వ్యాధికి మరి గురి కాకుండా మరి ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించి మరి తగిన అవేర్నెస్ కలిగించుకొని మరి సమాజానికి కూడా అవేర్నెస్ కలిగించుకొని ఒక మంచి సమాజం, ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వ్యాధిని మనం 2030 సంవత్సరాలలో అప్పటి వరకు మనం కంప్లీట్ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని రాకుండా మనం నివారించాలనే ఉద్దేశంతో మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఈ 5-6 సంవత్సరాల నుంచి మరి కోవిడ్ వచ్చిన తర్వాత మరి దానికి ప్రత్యేకమైన మరి కార్యక్రమాలు కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తగ్గినాయి. మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో అవగాహన కల్పించాలి, అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టాలి. దీనికి ప్రత్యేకమైన మరి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మరి ప్రజానికం కూడా ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండాలి, మరి ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇది డాక్టర్ జయుడు, ఐఎంఏ నర్సంపేట్ ప్రెసిడెంట్ అండి. ఐఎంఏ తరఫున మరియు సోషల్ థింకర్స్ తరఫున, డ్రగ్గిస్ట్ కెమిస్ట్ వారి తరఫున, యూత్ తరఫున అండ్ నర్సింగ్ కాలేజ్ తరఫున ఈరోజు పత్రిక ఏమంటే డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవము. ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్ అనే మహమ్మారి స్ప్రెడ్ అవుతూ ఎంతోమంది జీవితాన్ని బలి తీసుకుంటున్నది. సో ముఖ్యంగా యూత్ అనే వాళ్ళు సేఫ్ సెక్ కానీ తెలియకుండా ఈ యొక్క ఎయిడ్స్ బారిన పడి వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ కుటుంబాలని నాశనం చేసుకుంటూ సమాజానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఎయిడ్స్ అంటే ఏంటిది, ఎయిడ్స్ని ఎలా నిరోధించాలి, ఎయిడ్స్ని ఎలా అరికట్టాలి, సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలనే ఉద్దేశంతో యువతలో మరియు సమాజంలో అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత ముఖ్యంగా నష్టపోతున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేఫ్ సెక్స్ గురించి తెలియకుండా, ఇది ఎయిడ్స్ అనేది అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, అంటుకునే వ్యాధి కాకుండా ఇది వాళ్ళు కొని తెచ్చుకునే వ్యాధిగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికాలో 1988లో ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రజలలో అవగాహన పెరగాలి. ఇందుకు ప్రెస్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టీచర్స్ అన్ని ఆర్గనైజేషన్స్ ముందుకెళ్తే మన భారతదేశం నుండి ఈ యొక్క ఎయిడ్స్ మహమ్మారిని ముందు లేకుండా చేయే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఐఎంఏ నర్సంపేట వాళ్ళు చేస్తున్నారు. ఇది